ఏది ఆశించకుండా మంత్రి పదవిని సైతం వదులుకొని జగన్ వెంట నడిస్తే నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నా పట్టించుకోలేదని మాజీ మంత్రి బాలినేని మండిపడ్డారు. జగన్ వెంటనే కష్టకాలంలో నడిచిన 17 మంది ఎమ్మెల్యేలను ఏనాడు పట్టించుకోలేదని, వారిలో ఒక్కరైనా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ను తిట్టిన వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని, నా సొంత సమస్య కోసం ఏనాడు జగన్ను ఏదీ అడగలేదన్నారు బాలినేని. వైఎస్ వల్లే నేను రాజకీయంగా ఎదిగానని, ఆయన ద్వారానే మంత్రి పదవి వచ్చిందన్నారు. జగన్ వెంట నడిచిన సమయంలో ఉప ఎన్నికలు వస్తే సొంత డబ్బుతోనే ఎన్నికలకు వెళ్లామని, ప్రజల సమస్యలు ఉంటే ముఖం మీద చెప్పానని, అదే ఇబ్బంది అయి ఉంటుందన్నారు. మంత్రులను మారుస్తానన్న రోజు కూడా నేనే ముందుగా స్వాగతించా, కానీ జగన్ చేసిన విధానం తప్పని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం అడగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప, దాన్ని కూడా వక్రీకరించి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడైనా డబ్బులు అడిగానేమోనని, నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది, విమర్శించడం నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్గా తెలిపోతాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమన్నా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను. వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేనకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నదే నా కోరిక. ప్రజల తీర్పు శిరసావహిస్తాం. అదే ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాట్ పవర్. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకి మా జనసేన కార్యకర్త కోసం నేను పోరాడుతాను. ఓపెన్గా చెప్పాను, నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. ఆయన మనం పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడు కాదు. 4 years కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి, ఏమన్నా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను ఈరోజు రాజీనామా చేసి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల. ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది, మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు. అదే సిస్టమ్, అదే కథ. వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట్లా నెగిటివ్గా చెప్తాడనే ఆలోచన ఉంది. ప్రజల్లో జరిగేది చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. అది నా పరిస్థితి. మరి ఈరోజు